2 ఎకరాలు ఉన్నా సరిపోద్దా జరిగింది. వారందరినీ మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారిని సరెండర్ చేయడం కొరకు ఈ మెగా సరెండర్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. నిత్యావసర సరుకులను అందించడం, ప్రభుత్వం నుంచి రావాల్సిన పునరావాస కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు అందిస్తుండడం, వారికి అవసరమైన ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు అవసరమైనప్పుడు వాటిని అప్లై చేయించడం కానీ ఇవన్నీ కూడా స్థానిక ఎస్హెచ్ఓలు దగ్గరుండి ఉన్నతాధికారుల యొక్క గైడెన్స్ తోటి చేయడం. నమస్కారం. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా 141-81 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్లో ఒకరు DVCM క్యాడర్ 8 lakhs రివార్డు గల వ్యక్తి, అదేవిధంగా 2 ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, ఆర్పిసి మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు, వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు సరెండర్ అయిన క్యాడర్లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్, అతని పేరు వచ్చేసి నారోటి మనీష్ అలియాస్ లోకేష్. ఇతను సౌత్ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నారు. అంతకుముందు 2nd CRCలో కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా 2 ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. ఈచ్ వ్యక్తి పైన 4 lakhs రివార్డ్ ఉంది. ఒకరి పేరు వచ్చేసి మడిబి నంద, పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నివాసం ఉంటారు వీళ్ళు. ఇతను ప్రీవియస్గా కూడా CCM మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్గా పనిచేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 8 to 9 years పార్టీలో పనిచేయడం జరిగింది. మన ముందుకు వచ్చి ఈరోజు సరెండర్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొక ఏసీఎం ర్యాంక్ క్యాడర్ మడవి హండా, ఇతను బెటాలియన్లో 1st కంపెనీలో ఒక సెక్షన్కి కమాండర్గా బాధ్యతలు నిర్వహించి ఈరోజు మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు, SHOs, కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా DSPs, ASPs, అదేవిధంగా OSG, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ 141 అదేవిధంగా 81 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మావోయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటివరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. LW రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబరు అదేవిధంగా 16 మంది ఏసీఎం క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్లు కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ LW ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఆదివాసీలు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు,
ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాటర్ రిలేటెడ్, సోలార్ లైట్స్, అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి తెలంగాణ పోలీస్ ముందు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవుతే మనకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వెంటనే లభిస్తుంది అన్న ఒక నమ్మకంతో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్లో ఉన్నారో, వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే, ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఏఎస్పీ గారి ఆఫీస్ కానివ్వండి, లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో, గత మనం ఒక 1.5 years నుంచి చూస్తున్నామో, కంటిన్యూస్గా కూడా సెక్యూరిటీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ మూమెంట్ అనేది కూడా చాలా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ బేస్డ్ ఏదైతున్నదో అది కనుమరుగవుతుంది. వాళ్లకు గ్రామాల స్థాయి నుంచి కూడా ఎవరికి కూడా సపోర్ట్, ఆదరణ లేకుండా అయిపోయింది. మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కూడా ఒక దళిత మహిళని ఇన్ఫార్మర్ కోవట్ అనే పేరుతోటి చంపడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు అమర్చిన ఐఈడీస్ తోటి సాధారణ జనాలు, నార్మల్ పబ్లిక్, అదేవిధంగా జంతువులు, ఆవులు, ఇవన్నీ కూడా ఇంజ్యూర్ అయి చనిపోవడం జరిగింది. సో దీనివల్ల ప్రజలకు కూడా ఒక్కటి అర్థమైంది, నక్సలిజం తోటి, ఆ ఐడియాలజీ తోటి వాళ్ళకు వచ్చేది ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ను అడ్డుకుంటున్నారు కానీ అంత మించి వాళ్ళు చేసేది ఏం లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తోటి, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు చూసుకుంటే ఇంటీరియర్ ఏరియాస్లో కూడా మనకు మంచి రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మెడికల్ ఫెసిలిటీస్కు మొబైల్ హాస్పిటల్స్, అదేవిధంగా దుమ్ముగూడెం లాంటి ఇంటీరియర్ ఏరియాస్లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా వీటన్నిటికీ ఆకర్షితులై స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలి. అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మీ వాళ్ళకు తెలియజేసి బయటికి రప్పించడానికి ట్రై చేయండి. తెలంగాణ పోలీస్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్ ఉంటుంది. ఈ సరెండర్ ఈ రోజు ఒక్కతోటి అయిపోయేది కాదు. మీకు ఏదైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంటుందో వెంటనే మీకు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా, లోన్స్ అప్లై చేయడం లాంటివి, లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విల్ బి లైక్ వన్ స్టాప్ సొల్యూషన్. మీరు మా దగ్గరకు అప్రోచ్ అవ్వండి సంబంధిత అధికారులతోటి. నేను మీ పనులు అయ్యే విధంగా చూసే బాధ్యత జిల్లా ఎస్పీగా నేను తీసుకుంటున్నానని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆఫీసర్స్, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నీ పేరు చెప్పు, పేరు, ఊరు, ఎప్పుడు సరెండర్ అయినావు, ఓకేనా? అది చిన్నగా చెప్పు, నువ్వేం భయపడదు. మాది ఎర్రంపాడు వెట్టి దేవాలయం. ఇప్పుడు డిసెంబరులో సిలిండర్ అయినా, జనవరిలో 5వ తారీఖు సిలిండర్ చేసి ఇచ్చారు. అందుకనే నేను ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాను, ఎర్రంపాడే బతుకుతున్నాను, వ్యవసాయం చేసి బతకాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు పార్టీలో ఉన్నందుకు ఇక్కడ బయటకు వచ్చినాక నీకేం తేడా అనిపిస్తుంది? మంచిగా ఉన్నదా లేదా కూడా చెప్పు. లోపల మంచి ఉన్నదా, బయటకు వచ్చినాక మంచిగా ఉన్నదా? ఇక్కడే లోపలే వచ్చినాక మంచిగా ఉంది. ఇప్పుడు బతకాలనుకుంటున్నా. బయట అంటే రిస్క్, ఇదట్టు తిరిగి కలిసిపోయాక వచ్చా. అంతే. ఓకే, గుడ్. మంచిగా మరి 4 లక్షలు ఖర్చు పెట్టవద్దు, ఏదో తెలుగు వస్తుంది కదమ్మా. రాదంటే అయిపోయాయి. అడిగాను ఇంకో క్వశ్చన్. మీ భార్య కదా, వీళ్ళిద్దరు భార్య భర్తలు. తీసుకోండి. सर इधर देखो इधर गल
ఓకే సార్ ఓకే సార్ ఇది కవర్ అయిపోయింది కదా. కృతజ్ఞతలు సార్. ఈరోజు నిర్వహించిన సార్ మావోయిస్టుల సార్ ఇది చూడండి.